హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన హన్మకొండలో రెడ్డి కాలనీలో చక్కగా ఇక్కడ మంచిగా ఈరోజు ఏంటంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏంటంటే మన రెడ్డి కాలనీ సంప్రదాయం ప్రకారం దుర్గామాతని ఏంటంటే చక్కగా మన ఇంత హైట్ అనేది ఇదే 2025 ఈ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, భక్తులు అనే వాళ్ళు, అంటే వాళ్ళు ఎంత చాలా కష్టపడి దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అసలు మనకు దాదాపు ఇప్పుడు 2 months ఎన్నో నుంచి ప్రారంభం జరిగింది. దాదాపు నెల రోజుల కాలం నుంచి ఇక్కడ వర్క్ జరగడం, పనులు స్టార్ట్ అవ్వడం జరిగింది. మన తెలంగాణలోనే మొట్టమొదటిసారి 51 ఫీట్ అమ్మవారిని ప్రతిష్టాపించడం జరుగుతుంది. దాదాపు భక్తులు కూడా ఒక 15-20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మా ఈ దుర్గామాత సెంటర్లో ఇది 16వ సంవత్సరము. ఆ 16 సంవత్సరాల నుంచి మామూలుగా మేము చిన్నగా ఒక 18 ఫీట్లు 20 ఫీట్లు పెట్టడం జరిగింది. మా తమ్ముడికి శ్రీకాంత్ అనే మా తమ్ముడికి కళలో లాస్ట్ ఇయర్ దుర్గామాత కళలోకి వచ్చి నన్ను ఒక 51 ఫీట్లు ఇక్కడ పెట్టమని చెప్పడము, ఆ సంకల్ప బలంతో మేము 51 ఫీటు అమ్మవారిని పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు దాదాపు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు మన ఇప్పుడు విగ్రహం తయారు చేసే వాళ్ళు కళాకారులు ఒరిస్సా నుంచి వచ్చిందండి. దాదాపు 10 రోజుల కాడ నుంచి కళాకారులు డే అండ్ నైట్ పనిచేయడం జరుగుతుందండి. మీ యూత్ పేరు చెప్పండి. మా యూత్ పేరు రెడ్డి కాలనీ యూత్ అసోసియేషన్. ఓకే, రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. ఇప్పుడు చాలా ఏంటంటే కలర్స్ విగ్రహాలు పెట్టి మన కాలుష్యం నివారణకు జరుగుతుంది. కావున ఇక్కడ మంచిగా మట్టితోటి చక్కగా చేస్తున్నారు. అందుకనే ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి రాష్ట్రాల్లో మట్టితోటి విగ్రహాలు స్టార్ట్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉండేవి. కావున ప్రతి ఒక్కరు ఇలా పాటిస్తే అందరికీ మంచిగా రోగాలు అనేది రావు. చక్కగా చేస్తున్నారని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన రెడ్డి కాలనీ యూత్ అసోసియేషన్ వారి జై దుర్గామాత, జై దుర్గామాత.